పాపాలు క్షమించే దేవుడు నమ్ముతున్నావా? యేసు ప్రభు మనందరి కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మారు మనసు పొందావా? మరి ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? ఇక్కడ ఎవరన్నా బలవంతం చేశారు? ఓకే, మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుడికి ఇష్టాలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ముక్కు మూసుకోమా, ముక్కు మూసుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం. సంతోషక్క ఆయన అంతకుముందు పేరు తర్వాత ఓకే ఓకే రైట్ ఓకే పర్లేదు చెప్పేసాను, నువ్వైనా పర్లేదు. అమ్మా ఇటు చూడు, మారు మనసు పొందావా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మరి అమ్మా ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? ఇక్కడ ఎవరైనా బలవంతం చేశారా? ఓకే, దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిసం ఇస్తున్నాం. బాప్తిసం తీసుకున్నాక దేవునికి ఇష్టాలాగా దేవుడు ఇచ్చిన సంఘంలో ఒక నమ్మకస్తురాల్లాగా అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విస్తు, ఎడతెగ ప్రార్థన చేసేట్టు ఉండాలి. ఓకేనమ్మా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం. పాడమా యేసు ప్రభు పాపాలు నమ్ముతున్నావా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం. బాబు నాన్న మారు మనసు పొందావా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు నమ్ముతున్నావా? ఇష్టపూర్వకంగా తీసుకున్నావు, రెండు బలవంతం చేశారు. దేవునికి ఇష్టంగాను అర్థమైన సంఘంలో పరిచయం చేసేవాళ్ళని ఓకే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాగిద్దండి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? హృదయపూర్వకంగా నమ్ముతున్నావా? మారు మనసు పొందావా? మరి నీకు ఇష్టంగా తీసుకుంటావా? ఎవరన్నా బలవంతం చేశారు ఇక్కడ? ఓకే, నువ్వు భూమి మీద బ్రతుకు దినాలు దేవునికి ఇష్టాలుగా ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టు దేవుల్లో ఉండాలి. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ శిక్ష ప్రభువే సహించెను. మారు మనసు పొందావా? పాప శిక్ష
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు నమ్ముతున్నావా? ఇష్టపూర్వకంగా తీసుకున్నా ఎవరైనా బలవంతం చేశారా? ఓకే, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ పేరు జీవగ్రంథంలో దేవుడు రాస్తున్నాడు కనుక బట్టి దేవునికి ఇష్టాలుగా 6 రోజులేమో వర్క్ చేసుకోవాలా, 7 రోజులు దేవుని చదివి ఉండాలా, వాక్యానుసారంగా ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు తండ్రి కుమార పరిశుద్ధ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మారు మనసు పొందావా? ఓకే, ఇష్టంగా తీసుకుంటున్నావు, ఎవరన్నా బలవంతం చేశారా? ఓకే, భూమి మీద బ్రతుకు దినాలు ఈరోజు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నావు కాబట్టి ఆత్మ చేత నడిపించబడాలా. ఎప్పుడు కూడా దేవుని సంఘంలో దేవునికి సేవకులకి లోబడి సంఘంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నావు. ఓకే, ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరైనా ఉన్నారా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. దీని విషయాన్ని మర్చిపోవద్దు, వెయిట్ చేయొద్దు. సమయం మంద కాదు, నీది కాదు, నాది కూడా కాదు. ప్రార్థన చేసుకుంటాం. గొప్పగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవాన్ని ఘనమైన పాదములు పొందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బిడ్డలకు బాప్తిసం ఇచ్చున్నాం. బాప్తిసం తీసుకుని బిడ్డలు ఆత్మపూర్ణ అవ్వాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కోరుకుంటున్నాను. ఆత్మ ఫలాలు వారిలో ఉండాలని కోరుకున్నాను. వీరు అనేక మందిని నీ దగ్గర నడిపించే కృపను గురించి రాయబడిన ప్రకారం ఎవరైతే అనేకులు ప్రభు వైపు మళ్ళిస్తారో వారు ఆకాశ మండలం వద్ద జ్యోతులు వెలిగించబడతారు. ఆ కృపను గురించి మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. నీ నామం పేరు నాయన ఈరోజు వచ్చిన బిడ్డలను ప్రత్యేకమైన రీతిలో నడిపించండి. అంతకుముందు తీసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. సంఘంలో అందరూ నమ్మకస్తులుగా ఉంటున్న కృప చూపించండి. మరి ఎక్కువ సమయం ప్రార్థన గడిపే కృపను అనుగ్రహించండి. ప్రభు నీ దాసుడు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆమె ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భాస్కర్ కొరకు ప్రార్థన, దాసురాల కొరకు బిడ్డల వారి పరిచయం బట్టి దీవించి ఆశీర్వదించండి. నీకు వందనాలు చంద్రుని బట్టి శ్రీదేవిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచయం 4 దివసాలు వ్యాపించినట్లు ఈరోజు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చి రాజ్య వ్యాప్తి నిమిత్తం విస్తారమైన ఒక ఆత్మ గుంపు నీకు అప్పగించే కృపను గెలుచుకోండి. యేసునామమున స్తుతిస్తున్నాం. అందరికీ